పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు వివిధ శాఖల్లోని పలువురు అధికారులను ట్రాన్స్ఫర్ చేయగా తాజాగా పోలీస్ డిపార్ట్మెంట్లో మరోసారి పెద్ద ఎత్తున బదిలీలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 62 మంది డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. డీజీ ఆఫీస్లో వెయిటింగ్లో ఉన్న డీఎస్పీలందరికీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. తాజాగా బదిలీలతో తెలంగాణలో ఇప్పటి వరకు 300 మంది డీఎస్పీలు ట్రాన్స్ఫర్ అయ్యారు. డీఎస్పీలతో పాటుగా హైదరాబాద్లో పలువురు ఏసీపీలను సైతం బదిలీ చేసింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో అధికారుల బదిలీ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు వివిధ శాఖల్లోని పలువురు అధికారులను ట్రాన్స్ఫర్ చేయగా తాజాగా ఇప్పుడు 62 మంది డీఎస్పీలను ట్రాన్స్ఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, స్వాతి, మనం గమనించవచ్చు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ శాఖలో ఒక రకం చెప్పాలంటే ప్రక్షాళన మొదలుపెట్టిందని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏమైతే దాదాపుగా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇంత భారీ ఎత్తున బదిలీల వెనుక గత ప్రభుత్వం తాలూకు చేసిన తప్పిదాలను కాకుండా, అంటే గత ప్రభుత్వం వాళ్ళకు కావాల్సిన వ్యక్తులను ఆయా ప్రాంతాల్లో పోస్టింగ్ వేయించుకొని తర్వాత వాళ్లకు అనుగుణంగా ఎఫ్ఐఆర్ చేయించిన దందాన్ని అప్పట్లో కొనసాగింది. అయితే మళ్ళీ కొత్తగా ఇప్పుడు కొంతమంది 62 డిఎస్పీలను కూడా ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు డీజీపీ ఆఫీస్ నుంచి ఆర్డర్స్ కూడా పాస్ అయ్యాయి. వీళ్ళలో చాలా మంది అంటే ఎప్పుడైతే ఈ డీజీపీ ఆఫీస్ లో పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పోస్టింగ్ ఇస్తూ దీంట్లో మేజర్ గా 62 మంది డిఎస్పీలను బదిలీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ రకమైన బదిలీలన్నీ కూడా పోలీస్ శాఖలో ప్రక్షాళన చేయడానికి, తర్వాత పోలీస్ శాఖలో గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుకునేందుకు, అలాగనే ఎవరైతే కావాలని చెప్పేసి రాజకీయ పలుకుబడితో కావాలని చెప్పేసి వాళ్ళని తీసుకెళ్లేసి డీజీపీ ఆఫీస్ లో నామినేట్ అంటే డీజీపీ ఆఫీస్ కు సరెండర్ చేశారో వాళ్ళందరినీ కూడా మరోసారి తిరిగి వాళ్ళకి పోస్టింగ్ ఇస్తూ కూడా 62 మంది డిఎస్పీలకు సంబంధించి పోస్టింగ్ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తా ఉంది. మొత్తం మీద ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ శాఖలో దాదాపుగా చాలా మంది కూడా ట్రాన్స్ఫర్ అయ్యారు, చాలా మంది కూడా పోస్టింగ్ చేంజ్ అయిపోయినాయి. మొత్తం మీద ప్రజా ప్రభుత్వం అని చెప్పడానికి, తర్వాత ప్రజలకు అనుగుణంగా ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు, తర్వాత సిన్సియర్ గా ఉండే ఆఫీసర్లను ఎన్నుకొని మరి ఆయా పోలీస్ స్టేషన్లో భారీ ఎత్తున ఈ ట్రాన్స్ఫర్ చేసినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. స్వాతి, ఇన్నారెడ్డి, ఇప్పటికే 300 మంది వరకు డీఎస్పీలను ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇక ఏసీపీలను కూడా బదిలీ చేసినట్లుగా తెలుస్తోంది. పోలీస్ వ్యవస్థను మొత్తం ప్రక్షాళన చేసే దిశలోనే ఈ బదిలీలు అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా స్వాతి, మనం గమనిస్తే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గత ప్రభుత్వం అన్ని కూడా ఎక్కడైతే పోస్టింగ్లు జరిగాయో, ఎక్కడైతే కీలకమైన పోస్టులు పోలీస్ శాఖలో ఉన్నాయో ఇవన్నీ కూడా అన్ని కూడా ఆయా స్థానిక మంత్రులు, తర్వాత రాజకీయ నాయకుల పలుకుబడితోటి వాళ్ళు పోస్టింగ్లు వేయించుకొని యథేచ్ఛగా వాళ్ళు లా అండ్ ఆర్డర్ తమ చేతిలో తీసుకొని ఇష్టమైన కేసులు పెట్టిస్తూ ప్రజలకు సంబంధించి సామాన్యుడు పోలీస్ స్టేషన్ వెళ్లి కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి లేదు. రాజకీయ నాయకులు పలుకుబడితోనో రాజకీయ నాయకుడు ఒత్తిడితోనో ఆ కేసులు మళ్ళీ మాఫీ చేయడం అంటే చాలా గందరగోళ పరిస్థితుల్లో పోలీస్ శాఖ ఉంది. అందుకనే ఎట్టి పరిస్థితుల్లో గత ప్రభుత్వం తాలూకు ఉన్న అధికారులు ఎవరూ కూడా ఆన్ డ్యూటీలో ఉండకుండా, ఆన్ రూల్ లో ఉండకుండా ఎవరైతే అంటే బ్లాక్ లిస్ట్ లో కాదు కానీ అంటే వాళ్ళందరూ కూడా డీజీపీ ఆఫీస్ లో పోస్టింగ్ చేసి పోస్టింగ్ కోసం వెతుకుతున్నారో వాళ్ళందరికీ కూడా తిరిగి పోస్టింగ్లు ఇచ్చి మళ్ళీ ఎలాంటి అంటే సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలి, సామాన్య ప్రజలకు ఎవరైనా స్వేచ్ఛగా కంప్లైంట్ ఇచ్చే రకంగా ఉండాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. ఆ నేపథ్యంలో డీజీపీకి వచ్చిన ఆ మౌలిక ఆదేశాల మేరకు ఈ పోస్టింగ్ జరుగుతుంటే తెలుస్తా ఉంది. స్వాతి, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.